పల్లెనాడి రేపటి నుంచి వెల్లడి కానుంది. బ్యాలెట్ బాక్సులు సహా సరుకు సరంజామా అంతా గ్రామాలకు చేరింది. తొలిదశ తీర్పునకు ఓటర్లు సమాయత్తమయ్యారు. మొత్తం 5,803 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. రేపు రాత్రికే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల జాతకాలు తేలిపోనున్నాయి. అధికారులు, పోలీసు సిబ్బంది సైతం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే అన్ని జిల్లాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పత్రాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ప్రత్యేక వాహనాల్లో సిబ్బంది కూడా తరలి వెళ్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు గ్రామాల్లో అడుగుపెట్టాయి. ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు వెబ్కాస్టింగ్, వెబ్ కెమెరా, సూక్ష్మస్థాయి పరిశీలకులతో ఈసీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. తొలి దశలో శ్రీకాకుళం జిల్లాలోని 303 పంచాయతీల్లో అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో కేంద్రానికి పోలింగ్ అధికారి, 2 సహాయ సిబ్బంది, 3 భద్రతా సిబ్బందిని కేటాయించారు. విజయనగరం జిల్లాలో తొలి విడత పోరుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 11 మండలాల్లో 8 మావోయిస్టు ప్రభావిత మండలాలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునివ్వడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజలు భయం లేకుండా ఓటేయాలని భరోసా ఇస్తూ పాడేరులో సుమారు 1000 మంది పోలీసులు ర్యాలీ తీశారు. తొలి విడతలో భాగంగా గుంటూరు జిల్లాలో 18 మండలాల పరిధిలోని 286 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 8,000 మంది సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు అధికారులు రౌడీషీటర్ల కదలికలపై కన్నేసి ఉంచారు. ప్రకాశం జిల్లాలో 289 గ్రామాల్లో అభ్యర్థులు తొలిదశ పంచాయతీ పోరులో తలపడుతున్నారు. ప్రతి మండలానికి ఓ సీఐ, 3 ఎస్ఐల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరికి చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ ను కూడా రంగంలోకి దింపారు. మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నల్గొండ జిల్లాలో పంచాయతీ పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి విడత భువనగిరి డివిజన్లో 302 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2,687 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. భద్రత కోసం అదనంగా 800 మంది పోలీసులను రప్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 3,000 మందిని బైండోవర్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోని 253 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి నిజామాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కల్పించి సామాగ్రి పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 203 గ్రామాల్లో ఏర్పాట్లు సాగుతున్నాయి. వర్షాలు పడుతున్నా కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఇబ్బంది పడుతూనే సిబ్బంది చేరుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 341 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు అధికంగా ఉన్నందున 9,000 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని 258 పంచాయతీలకు తొలి దశలో గ్రామ సమరం సాగుతోంది. జిల్లాలో గుర్తించిన 92 సమస్యాత్మక, 26 అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు.